నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. అయితే ఫ్రెండ్స్, మన టీంలో జిఎస్టీ అంటే గ్యారెంటెడ్ సక్సెస్ టీం ఇది. అయితే మిత్రులారా, కేవలం మన టీంలో వచ్చినంత మాత్రాన గ్యారెంటీ ఎప్పుడు అవుతారంటే, వచ్చిన వాళ్ళందరూ అవడానికి అవకాశం ఉంది. కానీ నేను సభాముఖంగా చెప్తున్న మిత్రులారా, వాళ్ళే అవుతారు ఎవరైతే చెప్పిన పని చేశారో. సో మై డియర్ ఫ్రెండ్స్, అవకాశం అందరికీ ఉంది, కానీ కొందరు మాత్రమే అవుతారు. అది మీ చేతిలో ఉంది మిత్రులారా. నేను ఏమీ చేయలేను. నేను కావాలని మీకు కేవలం ఒక మార్గనిర్దేశన చేయగలుగుతాను. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను రాలేదు ఫ్రెండ్స్. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను అసలే రాలేదు. నా జీవితంలో ఏదైతే జరిగిందో గత సంవత్సర కాలంలో ఆ వాస్తవ సత్యాలను మేము దృష్టికి తేవడానికి మాత్రమే నా యొక్క ప్రయత్నం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఈ సిస్టంలో మనకు ఉన్నటువంటి విధానాన్ని చూసుకున్నట్లయితే, జీవితకాలంలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఒక 1770 రూపాయలు, 270 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తూ ఉంది, 18% జిఎస్టీ. తర్వాత 1500 రూపీస్ లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి ఈ కంపెనీ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది ఆల్రెడీ ఎన్నో ప్లేస్లలో ఉంది, కానీ వాళ్ళు ఎవరు చేయనటువంటిది ఈ ఆర్గనైజేషన్ చేస్తుంది. దాంతోపాటు అదనంగా ఆ ప్రైమ్ మెంబర్షిప్ 1500 తీసుకున్నప్పటికీ 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇవి రివార్డ్స్ పాయింట్స్ అంటే రూపాయలతో సమానమే, కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. అయితే ఇక్కడ ఇది ఒక విధానం, ఇది ఒక స్టెప్. అయితే పని అదే చేస్తాం మనం, కానీ ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా పనిచేయడం ద్వారా ఒక 178 కోట్లకు అవకాశం ఉంది. మిత్రులారా, మళ్ళీ అర్థం చేసుకోండి, 1770 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ కాదు అది. 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఏదైతే డ్రైవ్ చేస్తారో దాని మూలంగా మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. ఎల్ఐసిలో ఒక ఏజెంటు చేరితే డబ్బులు రావు. పాలసీలు అమ్మినట్లయితే దాని తాలూకు కమిషన్ వస్తుంది. ఒక రియల్ ఎస్టేట్లో, ఒక వెంచర్లో ప్లాట్లు అమ్మినట్లయితేనే ఆ ఏజెంటు కమిషన్ వస్తుంది. దిస్ ఈజ్ 100% వర్కింగ్ ప్లాన్ మిత్రులారా. కొంతమంది చెప్పడంలో పొరపాటో, వినడంలో పొరపాటో, గ్రహపాటో జరగవచ్చు, కానీ అది వాస్తవం కాదు. 1770 రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్. ఇకపోతే మిత్రులారా, అతను ఎలాగూ దైనందిన జీవితంలో డైలీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే వస్తువులు పర్చేజ్ చేస్తూ ఉన్నారో అవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. దానిపైన వాళ్లకు క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మరి ఈ 178 కోట్లు ఏంటిది? అయితే ఫ్రెండ్స్, ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. చేరినంత మాత్రాన డబ్బులు రావు. ఇంతకుముందే వెంకట్ సార్ చెప్పారు, డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఒక్కసారి మీకు మీరుగా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మీకోసం మీరు టైం ఇచ్చి మీ యొక్క గత జీవితాన్ని ఒక నోట్బుక్ ఓపెన్ చేసి, లెఫ్ట్ సైడ్ పేపర్ అనేది ప్రస్తుత జీవితం, రైట్ సైడ్ అనేది ఫ్యూచర్. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. మీరు ఇక్కడ ఎలానైతే రోజు మనము స్నానం చేస్తామో, రోజు పండ్లు తోముకుంటామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 1770 ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అది కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మీరు రోజుకు 2 గంటల టైం ఇవ్వగలిగితే, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్.
డైలీ రొటీన్ లైఫ్లో 22 గంటలు మీరేమైనా చేస్తున్నారు పనులు, నో ప్రాబ్లం. మీరు రోజు ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక మంచి అవకాశం ఉంది, ఇన్వైట్ చేయండి. నైట్ 9 o'clock ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేయండి. ఎడ్యుకేషన్కు కాదు, ఎడ్యుకేషన్ మార్నింగ్ జరిగేది ఎడ్యుకేషన్. అయితే ఫ్రెండ్స్, నేను మీకు చెప్తా ఉన్నా, రోజు ఒక వ్యక్తితోటి మాట్లాడగలిగిన డెఫినెట్గా 365 రోజులలో 365 మంది వ్యక్తులతోటి మీరు మాట్లాడతారు. అందులో ఎవరిని బలవంతం పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరికి మనం అబద్ధం చెప్పొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సో ఫ్రెండ్, మీరు వర్క్ కోసము ముందుకెళ్ళండి, రిజల్ట్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఒక లైన్ కంప్లీట్ కావడానికి సంవత్సర కాలంలో 5 మందే వచ్చారు అనుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ అయిపోయారు. మీరు ఎప్పుడైనా మిత్రులారా, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజర్. సో మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా వర్క్ చేయగలుగుతారు. ఈరోజు ఎవరైనా డిస్టర్బ్ అయ్యారు అంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకు నాలెడ్జ్ తక్కువ ఉండడమే ఆ సబ్జెక్ట్లో. ఈవెన్ దో మీరు చూడండి ఫ్రెండ్స్, కరోనా కూడా వచ్చింది. కరోనా ఎవరిని డిస్టర్బ్ చేసింది? ఎవరి లోపలైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళనే డిస్టర్బ్ చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సింది మన బాధ్యత, కరోనా బాధ్యత కాదది. సో ఇమ్యూనిటీ పవర్ మీన్స్ మార్నింగ్ అండ్ నైట్ అటెండెన్స్. మీకు డౌట్ వస్తుంది, నేను చాలా బిజీగా ఉన్నా కదా సార్. ఎస్, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు చాలామంది బిజీగా ఉన్నారు. బట్ మీ లెఫ్ట్ సైడ్ పేపర్లో రాయండి, వాట్ యు అచీవ్డ్ విత్ దట్ బిజీ. మీరు ఆ బిజీ తోటి ఏం చేశారు, ఎంత మీ ప్రజెంట్ ఇన్కమ్ ఉంది, ఎంత మీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, లైఫ్లో మీరు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మీరు పని చేయకుండా మీ ఫ్యామిలీని పోషించగలరు. సెల్ఫ్ అనలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నా, ఒకవేళ కనుక మీలాగా సంవత్సరం పని చేస్తే, ఎవరైదును వాళ్ళు పూర్తి చేస్తే, యు ఆర్ గోయింగ్ టు అర్న్ 178 crores. అయితే మిత్రులారా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే, నేను చివర్లో నేను ఆ పని చేశాను. చాలామంది చెప్తుంటారు, స్పెషల్లీ కృష్ణమోహన్ సార్ చెప్తా ఉంటాడు, సారు సండే రోజు మండే పండుగ ప్రతిరోజు వస్తాడు. ఎస్, పండుగ ఉందని చెప్పి పండ్లు దొమ్మకుంటుంటామా? పండుగ ఉందని ఇంకా స్నానం ఇంకా అర్లీ మార్నింగ్ లేచి చేస్తాం కదా. వై నాట్ వి? ఎందుకు మనం చేయకూడదు? సో మై డియర్ ఫ్రెండ్స్, కమింగ్ 10 years లోపల యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ 178 crore. ఇట్ ఈస్ 100% పాసిబిలిటీ. ఎక్కడి నుంచి ఉంది సార్ ఇది? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ప్రైమ్ మెంబర్ అవుతే వస్తుంది. ప్రైమ్ మెంబర్ ఎవరు అవుతున్నారు? ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈరోజు కంపెనీలో 30 లక్షల మంది ఉన్నారు. నాట్ 33 crores ఆర్ 30 crores. సో మై డియర్ ఫ్రెండ్స్, మన వంతు పని మనం చేద్దాం. సో దీన్ని సక్సెస్ చేయడానికి, మన యొక్క సక్సెస్మెంట్ కోసం కంపెనీ 7th anniversary సందర్భంగా మనకు ఒక గిఫ్ట్ అనౌన్స్ చేసింది మిత్రులారా. వి ఫోకస్ ఆన్ దిస్. ఈరోజు మనము దీనిపైన ఫోకస్ చేద్దాం అప్ టు ద 11th December. 28వ తారీఖు, 29 నిన్న, ఈరోజు 30వ తారీఖు. 11th December వరకు ఎవరైతే 5 ప్రైమ్ చేస్తారో వాళ్లకు ఒక సిల్వర్ కాయిన్ ఉంది, 10 grams. దాని కాస్ట్ వచ్చేసేసి మనకు జస్ట్ 700, 600, 700 వాట్ ఎవర్ ఇట్ మే బి. డోంట్ సీ కాస్ట్, దీని వెనుక సీక్రెట్ చూడండి ఏం జరుగుతుంది. నెక్స్ట్ 10 మెంబర్స్ను కనుక మీరు చేసినట్లయితే ఫ్రంట్ లైన్ను పెంచుకోవాలి మిత్రులారా. మనం ఫ్రంట్ లైన్ ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, ఫ్రంట్ లైన్ ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళు వీక్ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే 0.3 grams అంటే 300 milli మీకు గోల్డ్ కాయిన్ వస్తుంది. ఒకవేళ కనుక మీరు 20 ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే, లేదా 5 మంది ద్వారా 5 25 చేసిన, ఇంతకుముందు సైన్అప్ చేసిన వాళ్ళు అయినా సరే ఇప్పుడు ప్రైమ్ మెంబర్ అయితే చాలు, అప్ టు 11th రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అవకాశం అందరికీ ఉంది. అందరు తీసుకుంటారా? తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు వద్దనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆపర్చునిటీ అందరికీ ఉంది.
కాబట్టి నా ఉద్దేశం, నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారా? నా టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి సిల్వర్ కాయిన్ ఇప్పియాలి, ఆర్టీపీకి ఇప్పియాలి అని నాకు ఉంది. మీరు రెడీ ఉన్నట్లయితే ఐఎమ్ రెడీ, నేను వర్క్ చేయడానికి ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు మెసేజ్ పెట్టండి మీరు, సార్ దిస్ ఈజ్ మై టార్గెట్, ఐ వాంట్ యువర్ సపోర్ట్. నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, మీరు తీసుకుంటా అంటే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రజెంటేషన్ అనేటటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఈరోజు సెషన్ కంప్లీట్ కాగానే మళ్ళీ మీకు నేను ఏం చేశాను అనేదే కాకుండా మీరు ఇందులో సక్సెస్ కావడానికి మీకు ఇంకా ఏదైనా క్లారిటీ రానట్లయితే డెఫినెట్లీ నేను మీకు క్లారిటీ ఇస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. విత్ పాజిటివ్ మైండ్ తోటి ఉండండి, తర్వాత ఓపెన్ మైండ్ తోటి ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు తెలుసు బాగా, ఒక బ్లాక్ బోర్డ్ పైన ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా రాసి ఉన్నట్లయితే మనం మళ్ళీ రాస్తే మనం చదవడానికి ఇబ్బంది అవుతుంది. మీ లైఫ్ మీరు ఏ విధంగా డిజైన్ కావాలనుకుంటే ఆ విధంగా డిజైన్ చేయొచ్చు. బట్ నా ఆలోచన, ఒక 5 years ప్రోగ్రామ్ తయారు చేసుకొని ఇక 5 years తర్వాత ఇక ఏమి పని చెయ్యొద్దు అనేది నా యొక్క డిసిషన్. సో అవన్నీ మనం ఆఫ్టర్ ద సెషన్ మనం క్లియర్గా చూద్దాం. మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ లాంటివి అయితే తప్ప మిగతా ఎలాంటి కాల్స్ మీరు లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ఈ రోజులలో చాలా వరకు చూస్తూ ఉంటాను నేను, అప్పుడప్పుడు బయట వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం కాల్స్ వస్తున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అందులో ఏముండదు ఫ్రెండ్స్, అంత సొల్లే, ఏం పనికి వచ్చేది ఉండదు. వానికి ఉపయోగం లేదు, నా ఎదుటి వానికి ఉపయోగం. కానీ ఇది అలాంటిది కాదు ఫ్రెండ్స్. మన లైఫ్కే ఒక టర్నింగ్ పాయింట్ ఇది. నా జీవితంలో కూడా ఫ్రెండ్స్, గత సంవత్సరంలో 3వ తారీఖు అక్టోబర్ 2019 నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. డెఫినెట్గా మీ జీవితంలో కూడా ఈ రోజు మారుతుందని నేను నమ్మిన వ్యక్తిని. సో మీరు మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. నేను ఇక్కడ షో చేసినటువంటి పిక్చర్స్ మీరు చాలా క్లియర్గా వీక్షించగలుగుతారు. మీకు ఎవరైనా ఫోన్ చేసినట్లయితే, అంటే మీన్స్ టీంలో ఉన్నవాళ్ళు సౌండ్ రావట్లేదంటే మీరు స్క్రీన్ టచ్ చేయమనండి, బాటంలో చేయండి. ఆ తర్వాత ఇంకా టీంలో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్నీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఫేస్ టు ఫేస్ నేను మీరు మాత్రమే, ఇద్దరమే డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ నో థర్డ్ పర్సన్, ఎవ్వరూ లేరు. కమాన్ ఫ్రెండ్స్, మనం ముందుకెళ్దాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది అని చెప్పి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది మిత్రులారా. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది గత 3.5 సంవత్సరాల నుంచి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాం. మరి ఈరోజు ఇది ఒక టెక్నాలజీ యాప్ కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన అవసరాల రీత్యా టెక్నాలజీ యాప్స్, ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో అయితేనేమి, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా అయితేనేమి, హోటల్లో ఉండాలనుకున్నప్పుడు మనకు ఓయో హోటల్స్ అయితేనేమి, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి మిత్రులారా. ఇంకా అవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్. అదేవిధంగా ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. అయితే మిత్రులారా, ఇది ఒక పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, 1 జనవరి 2017 ఈ కంపెనీ లాంచ్ అయింది. ఆ తర్వాత మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని యాప్స్ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B అనేది ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ. B2B అంటే మిత్రులారా బిజినెస్ టు బిజినెస్. మరి B2Cలో మనం కస్టమర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి సంపాదనకు అవకాశాలు లేవు. అక్కడ మహా అయితే నెక్స్ట్ టైం బెటర్ లక్ లాగా కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మీకు తెలుసు, కావాలంటే నేను మార్నింగ్ ఎడ్యుకేషన్ సెషన్లో మీకు లైవ్లో కూడా చూపిస్తాను B2Cలో నాకేం క్యాష్ బ్యాక్ వచ్చింది, నేనేం చేశాను. కానీ మిత్రులారా,
ఎవరు కని విని ఎరగని విధంగా ఒక పెద్ద ఆదాయ అవకాశం ఉంది. ఈ ఆదాయ అవకాశాల్లో మీకు చెప్పిన 178 కోట్లు అనేది అసలు ఈ సెక్షన్‌లోకి రాదు ఇంకా. విచిత్రం అది. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు సంబంధించింది. కానీ అది కాకుండా 8 రకాల ఆదాయాలు ఉన్నాయి మిత్రులారా. అయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ, భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది సర్వీస్ సెక్టార్ మొట్టమొదటి కంపెనీ. మీరు కావాలనుకుంటే క్యాష్ బ్యాక్ ఇచ్చే అన్ని కంపెనీలు సర్వీస్ కాదు మిత్రులారా. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016. ఒక్కసారి కనుక 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఓపెన్ చేస్తే మీకు 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది. సో ఇంగ్లీష్ పైన మంచి పట్టున్న వాళ్ళతోటి చదవండి, చదివించండి. చదువుకున్న తర్వాత మాత్రం మీరు డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్. వాస్తవానికి చెప్పాలనుకుంటే నెట్వర్క్ అనేసరికి మన భారతదేశంలో స్పెషల్లీ మన 2 రాష్ట్రాల్లో చాలామంది మూతిగాలిన పిల్లిలాగా ఎగిరి గంతేస్తారు, అంటే భయపడతారనమాట. కారణం ఏంటిది? వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంటే అవన్నీ. 1000 రూపాయల ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని 3000కు 4000కు అమ్మడం అంటే దట్ ఈజ్ ఆల్సో ఏ ఇండైరెక్ట్ మనీ సర్కులేషన్. ప్రోడక్ట్ సర్కులేషన్ను మనీ సర్కులేషన్గా చెప్పాలి. ఆ కంపెనీలు వెళ్ళిపోయాయి, లేవు, ఉండేవి కూడా కదా. అసత్యం ఎంతకాలం ఉంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్సే. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి మనకు పెట్టుబడి లేదు. ఇకపోతే ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఏదైతే ఉందో అది పెట్టుబడి కాదు. ఇంకోటి అనదర్ థింగ్, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం నెక్స్ట్ మనీలో, అసలు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా మీరు డబ్బు సంపాదించవచ్చు. 3 కోట్ల రూపాయలు ఉంది మిత్రులారా. అంటే అసలు జస్ట్ మీరు ఫ్రీ సైన్అప్ చేసేసి కూడా తర్వాత చూద్దాం మనం. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి వీఆర్ టేకింగ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్ 178 CR, సేమ్ వర్క్, ఈచ్ 1 టీచ్ 5. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నో ఫిజికల్ ప్రోడక్ట్. గతంలో చాలామంది మేధావులు, ఈరోజు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు నాతోటి, మేము చాలా పెద్ద మేధావులం. మరి ఆ రోజు తెలియదా మీకు? 1000 రూపాయల ప్రోడక్ట్ 4000 అమ్మిన రోజు మీరు ఎలా కళ్ళు మూసుకొని అమ్మారు? నేను అడుగుతా ఉన్నా. సో మిత్రులారా, ఇక్కడ ఎలాంటి మనము ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం సేల్స్మెన్గా డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. నేను 32 సంవత్సరాల నుంచి ఈ రంగంలో నేను అలసిపోయాను. సో ఇంకా ఎవరికైనా ఓపిక ఉంటే తిరగొచ్చు, ఏం బలవంతం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనే రూల్ కూడా లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే. ఫిజికల్గా మనం ప్రోడక్ట్స్ మోసుకపోవడము, లేదా కొరియర్లో వస్తుందని చెప్తే వాడు వంపడు, వాడు వంపకపోతే వీడు మనని అడుగుతాడు, ఇవన్నీ మనం అనుభవించాము, ఇంకా ఓపిక లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ మనీ రెడ్ కార్పెట్ బరుస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే 24/7, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, మీరు ఎప్పుడు కావాలంటుంటే అప్పుడు పేఅవుట్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. కష్టపడేటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తా ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే దానికి నిదర్శనం ఫాస్ట్ బిజినెస్ గ్రోతింగ్ అవుతా ఉంది. జనాలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడం లేదు మిత్రులారా. దానికి అర్థం ఏంటిదంటే ఎడ్యుకేషన్ లేదు. సో గుడ్డేదు చేనులో పడ్డది అంటారు మన దగ్గర. ఆ విధంగా వాళ్ళు గుడ్డిగా ప్రయాణం చేస్తున్నారు. నేనేమంటానంటే, నేను చెప్పింది కూడా నమ్మకండి, మీరు ఎవరు చెప్పింది నమ్మకండి, కానీ మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నిర్ణయం జీవితం మీది. సలహాలు ఎంతోమంది ఇస్తుండొచ్చు, కానీ మీ జీవితంలో సుఖపడేది కష్టపడేది మీరే. మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మీకు బాధ్యత వహించరు. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ విత్ డిసిషన్ యువర్ ఓన్ నాలెడ్జ్. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు 52,000 మంది టీమ్ అయ్యారు మిత్రులారా.
మరి నిజంగా నేను గొప్పవాడిని అయితే నా 32 సంవత్సరాల్లో వేరే కంపెనీలలో కూడా ఈ గ్రోత్ వచ్చి ఉంటే నా గొప్పతనం. నా గొప్పతనం ఏమీ లేదు. జస్ట్ ఐఎమ్ ఏ ట్రాన్స్లేటర్. తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి జనవరి కాలం నుంచి మంచి జరిగింది. ఈ లోక కళ్యాణం జరగాలి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమైపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి అందరికీ ఒక మంచి జరగాలి అనే ఒక సద్భావనతోటి, సదుద్దేశంతో నేను పబ్లిక్లో చేస్తా ఉన్నా ఈ ప్రోగ్రాం. మొన్నటి రోజు సార్ చెప్తా ఉన్నారు, సార్ అసలు మీటింగ్లోనే మీరు ఫోన్ నెంబరే పెడతారండి, మీకు ఎంత కాన్ఫిడెన్స్? ఎస్, నేను నిజం చెప్తా ఉన్నా. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లా. ఐఎమ్ గివింగ్ నాలెడ్జ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రియల్గా చెప్పాలంటే ఫ్రీగా ఏది దొరకదు, కానీ నేను ఇస్తున్నా లోక కళ్యాణం, అందరూ బాగుపడాలి. నేను ఎలాగూ బాగుపడుతున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్పా నేను 178 CR అనేది అసలు యాక్చువల్గా అది ఇన్కమ్ ఇంకా కానే కాదు, అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే. ఆ తర్వాత మిత్రులారా, ఒరిజినల్ ఇంకా స్టోరీ స్టార్ట్ కాలేదు, అది అండర్ ప్రాసెస్ వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎవరైనా ఒక యూజర్ మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్క దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో ఏ వస్తువులైతే వాడుతూ ఉన్నామో ఆ వస్తువులలో మనకు పొదుపు అవుతా ఉంది. ఉదాహరణకు మిత్రులారా, మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి సార్ మీరు మా సబ్బు పెట్టుకోండి సార్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనవలసిన అవసరం అసలే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రీడమ్ ఉంది. ఒకవేళ మీరు లక్స్ సబ్బే పెట్టుకున్నారు, దానిపైన మీకు డబ్బు పొదుపు అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఒక బస్సు ప్రయాణం ఉంది, ఫ్లైట్ ప్రయాణం ఉంది, రీఛార్జ్ ఉంది, ఇంకా ఎన్నెన్నో సేవలు వచ్చేది ఉంది. అవన్నీ కూడా అండర్ ప్రాసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన టీం మేనేజ్మెంట్ ఈరోజు నా 52,000 మందికి నేను ఎన్ని బుక్కులు రాయాలి మీరు అర్థం చేసుకోండి. అన్నీ కూడా యాప్ ద్వారానే జరుగుతుంది. మరి దీనికి 1,500 రూపాయలు కంపెనీ తీసుకోవడంలో తప్పుందా? అర్థం చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ఒక కంపెనీ కానివ్వండి, కంపెనీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ అనేది మీటింగ్స్ ట్రైనింగ్స్ ద్వారానే జరుగుతుందనేసి గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు చూడండి, రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఉదయం 7 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఖర్చు జీరో. ఎంత బ్రహ్మాండంగా ఉంది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జీరో ఎక్స్పెండిచర్, జీరో ఇన్కమ్, హీరో. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకవేళ గనక మీరు పని చేయాలి, ఈ మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలి, మన కుటుంబానికి ఒక సక్రమమైన మార్గంలో మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకున్నట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మనను డెవలప్ చేయడానికి సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలోకి మీరు వచ్చేయండి. ఎప్పుడు వస్తారు మీరు? సిస్టమ్ అంటే ఒక బస్సు కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, ఒక ఫ్లైట్ కావచ్చు. ఫ్లైట్ ద్వారా ఏమైంది, 1 అవర్లో ఢిల్లీలోనో వింటున్నాం మనం. అంటే సిస్టమ్కు మనం సరెండర్ అయినాం, ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు సరెండర్ కాండి సిస్టమ్కు, సిస్టమ్ మీకు సరెండర్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, మొదలు అది సరెండర్ కావాలనుకుంటారు. నో, దట్ ఈజ్ రాంగ్ అవే. అందుకే లెర్న్, డూ, టీచ్ అన్నారు. ఎవరు ఫెయిల్ అవుతారు ఇందులో అంటే డూ టీచ్ చేస్తుంటారు, అంటే వేరే వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు నేర్చుకోరు. ఎందుకు నేర్చుకుంటలేవు సార్ అంటే, నేను బిజీగా ఉన్నా సార్. మరి ఎందుకు బిజీగా ఉన్నావు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత గది అడగకు సార్ అంటే అర్థం చేసుకోండి, ఎక్కడ మనము టైం స్పెండ్ చేస్తున్నాం, మన టైం ఎవరు తినేస్తున్నారు, ఎవరిని కోటీశ్వర్లను చేస్తున్నాం. ఇది సెల్ఫ్ రియలైజేషన్ ప్లాట్ఫామ్ మిత్రులారా. ఇక పోయినట్లయితే నామినేషన్ ఫెసిలిటీ, జాబ్ సెక్యూరిటీ. ఈ కంపెనీ 3.5 సంవత్సరాల్లో చిన్న టీం, 10 నుంచి 20 వేల రూపాయలు ఇన్కమ్ రాని ఒక చిన్న టీం, అశోక్ సరస్వతి గారు, ఆయన క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే, ఆ కుటుంబానికి తీరని లోటు. అయినప్పటికీ
లక్షలాది రూపాయలు వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాయి. ఏంటిది? టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు నా భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, గొల్లాలు లేని కంపెనీ మిత్రులారా. రైటు లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సూపర్ సీడింగ్ లేదు. అసలు మొన్న ఒక అతను చెప్తా ఉన్నాడు మీటింగ్, అసలు ఇది నెట్వర్క్ కాదు సార్ అంటుండే. ఎస్, యు ఆర్ కరెక్ట్ అని చెప్పిన. ఎస్, ఇది నెట్వర్క్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ ఇట్ స్క్రీన్ షాట్, ఆలోచన చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రొఫైల్ అని రాసుకోండి ఫ్రెండ్స్. నెట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, ఇప్పుడు 7th యానివర్సరీ ఇదే అన్నమాట జరగబోయేది. 11th 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి వెళ్తా ఉంది. ఫస్ట్ బర్త్డే అంటే 1 year పూర్తి అయితే బర్త్డే అంటారు. అంటే 8 years నుంచి మిత్రులారా స్వదేశాల్లో విదేశాల్లో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ, మచ్చ లేనటువంటి కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం చేస్తున్న దాంట్లో ఏముంది అనేది కూడా మనం చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మిత్రులారా మనకు కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చింది. మరి నేను ప్రాక్టికల్గా చూస్తా ఉన్న సంవత్సర కాలం నుంచి మొన్న ఒక మిత్రునికి చెప్పాను నేను, సార్ సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా, నేను ఆల్రెడీ 1 year అయిపోయిందండి కంపెనీతోటి అసోసియేట్ అయ్యి, నాకు ఎక్కడ కూడా తప్పు కనిపించలేదు అని నేను చెప్పాను. ఆయన ఏమనుకుంటా ఉన్నాడు, 1 year అయింది వచ్చి, నెట్వర్క్ వచ్చి 32 ఏళ్ళు అయింది మిత్రులారా. నేను మీరు చెప్తున్న చాలా కంపెనీల పేర్లు నాకు తెలుసు. కంపెనీలే తెలియడం కాదు, ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరో కూడా తెలుసు, వాళ్ళు ప్రొడక్ట్స్ ఏందో తెలుసు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా తెలుసు. ఎందుకంటే నాకు వేరేది ఇంకా నాలెడ్జ్ లేదు, నాకు ఓన్లీ నెట్వర్క్ నాలెడ్జే ఉంది, ప్రజలలోనే ఉన్నా నేను. మిత్రులారా, ఈరోజు మన ఎంబడిలో మిత్రులు ఉన్నారు, జగన్నాథం గారు కానివ్వండి, మల్లికార్జున్ కానివ్వండి, నా చిరకాల మిత్రులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మొబైల్ నెంబర్ అదేనండి. ఎంతమంది మీకు నెట్వర్కర్స్ సేమ్ మొబైల్ నెంబర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ మొబైల్ నెంబర్, టుడే ఆల్సో ఐఎమ్ సేమ్ విత్ దట్ నెంబర్. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఒక ఐటీ కంపెనీ ఉంది, ఎందుకు వచ్చింది? ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత, మీన్స్ అదే ఇయర్లో నోట్లబందీ కార్యక్రమం జరిగింది. మీకు తెలుసు, అప్పుడు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి 2016లో. అప్పుడు ఈ స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా ఈ కంపెనీ సాఫ్ట్వేర్ అందించింది. అయితే మిత్రులారా, సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గమనించింది, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే పెట్టారు బీ2సి వాళ్ళంతా. అయితే సేమ్ అదే వర్క్ చేసి వచ్చిన లాభాల్లో 10% మెయింటెనెన్స్ ఉంచుకొని 90% ఇద్దామని అనుకోవడం చేసిన తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు, జీవితాలనే మార్చేసింది ఎవరైతే నమ్మి పని చేసిండ్రో. సో డిసిషన్ రైట్ తీసుకున్న వాళ్ళకు రైట్ లైఫ్ ఉంది. మొన్న ఒక అతను చెప్తా ఉన్నాడు, సార్ ఇంకా కంపెనీ ఉందా సార్? 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతూ ఉంది, మనం లేకపోతే కంపెనీ ఉండదా ఏంటి? సో మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే. ఆ విధంగా ఆ కంపెనీ యొక్క విజన్ ఏముంది, ఇది మనకు తెలుసుకోవాలి మిత్రులారా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు భారతదేశంలో, తర్వాత యావత్ ప్రపంచంలో. ఇంకా స్టోరీ స్టార్ట్ కాలే మిత్రులారా. ఇప్పుడు ఓన్లీ మనకు మా అంటారు కదా, పిక్చర్ కంటే ముందు ఇంటర్వల్ మా మొదట కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలా, న్యూస్ రీల్ అది పడలేదు, ఇంకా ఎన్ని రీళ్ళు ఉందని చెప్పేసి జస్ట్ ఇప్పుడు వామప్ నడుస్తుంది, ఇంకా ఒరిజినల్ స్టార్ట్ కాలా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఇండియాలో, ఆ తర్వాత అబ్రాడ్లో.
సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు నెంబర్ 1 ఎలా కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మీరు ఏ రోజు ఏదైతే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వాడుతున్నారో అలా వాడలేము. అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, వాడొచ్చు తర్వాత, బట్ టెంపరరీ వాడలేము. సార్ వాడలేకపోతే మరి ఏమైనా నష్టం ఉందా? ప్రత్యక్షంగా మీకు చూడండి, అది వాడుకోవడానికి ఎన్నో యాప్స్ ఉన్నాయి. పరోక్షంగా కూడా మనకి ఏమీ నష్టం లేదు, మన కష్టార్జితం 10 సెకండ్స్ కాలంలో వచ్చేస్తుంది. బట్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అది వస్తుంది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, వస్తుంది, రానియండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ తర్వాత మనం చూసినట్లయితే నమ్మకం ఉన్నది రామనండి, నమ్మకం లేదు అది వచ్చినాక రామనండి, నో ప్రాబ్లం. మనం ఎప్పుడు వర్క్ చేసేది ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే మనను ఒక గొప్ప ఓనర్గా చేసే దాంట్లో కూడా నెంబర్ 1 ఉండాలి. ఈరోజు టాటా వాళ్ళు మిమ్మల్ని ఓనర్ చేయడండి, ఇన్ఫోసిస్లో మీరు కొలువు చేస్తే మిమ్మల్ని ఓనర్ చేయడండి, మిమ్మల్ని ఎవరు ఓనరు చేయరు. కానీ ఓనర్షిప్ లోపలనే మీరు నెంబర్ 1 రావాలి. అలాంటి దిశగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మీరు రండి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరం భారతదేశంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఇంకా స్పష్టమైపోయింది, 100% ఇక అయిపోతుంది, డిజిటల్ అయిపోతుంది అనేది కన్ఫర్మ్ చేసింది కరోనా. ఆ తర్వాత చూసినట్లయితే B2B మిత్రులారా, B2B ఈరోజు ఒకటే ఉంది. 3.5 సంవత్సరాల నుంచి ఇది ఒకటే కంపెనీ ఉంది, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ. వేరేది ఎందుకు లేదు సార్? వాట్ ఈస్ ద సీక్రెట్? మీకు చెప్తున్నా నేను. ఈ రోజు మనం ఎలానైతే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, తక్కువ రిస్క్ ఉండాలనుకుంటామో, కంపెనీలు పెట్టే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఏదో ఒక ప్రోడక్ట్ అంటగట్టేసేయాలి, రాత్రి డబ్బులు సంపాదించాలి, నా ప్రోడక్టే గొప్ప, అంతే. కానీ మిత్రులారా, ఈ కంపెనీ తన ఇష్టంతో స్వీకరించాడు అతను. ఈ సర్వీస్ సెక్టార్ అనేది 10% మార్జిన్, 90% మనకి ఇస్తున్నారు. వేరే వాళ్ళు 90% వాళ్ళు తీసుకుంటారు, 10% మనకి ఇస్తారు గొల్లాలు పెట్టి. దిస్ ఈజ్ ద సీక్రెట్. కాబట్టి ఒకవేళ ఎవరైనా వచ్చినప్పటికీ అప్పుడు కూడా నెంబర్ 1 ఉంటుంది నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను స్టడీ చేశాను. నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు. కానీ నేను పని చేస్తున్నప్పుడు నా సమయానికి, నా శ్రమను ఎవరు గుర్తించిండ్రు, నేను వాళ్లకు ఓటేస్తున్నా, అంతే. ఆ తర్వాత మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ కంపెనీ అప్రూవ్ చేసింది, మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసినప్పుడు ఆ కంపెనీ ఆ గైడ్ లైన్స్ని కనుక ఉన్నట్లయితే, దానికి అనుసారంగా ఉన్నట్లయితే ఆ కంపెనీ అక్కడ ఉంటుంది. ఉండకపోతే దాంట్లో ఉండడానికి వీలు లేదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి అప్పుడు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సీరియల్ నెంబర్ 277. ప్రతి కంపెనీ ఉండదు అక్కడ, అప్లై చేస్తారు అందరూ, కానీ స్క్రూటినీలో అది కరెక్ట్గా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు ఇది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, నిజాయితీకి ఇంకొక నిదర్శనం మీకు ఇస్తాను. ఈ కంపెనీ 1 జనవరి 2017లో లాంచ్ అయినప్పటికీ 2017 డిసెంబర్ 26 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది తప్ప, వేరే కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు, మీకు ఆ సంగతి తెలుసు. ఇక్కడ కలెక్షన్ డబ్బుల కోసం వెళ్ళలేదు కంపెనీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫార్ములా మార్చలేదు ఈ కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో 2016, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇస్తున్నారు. కానీ వారికి నెక్స్ట్ మనీకి తేడా ఏముంది? వాళ్ళు కొంతకాలం వరకు ఫ్రీ ఉంటుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ ఏదో ఒక ప్రోడక్ట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ దానికి భిన్నంగా నెక్స్ట్ మనీ మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మీ యొక్క యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ డిఫరెన్స్. ఇకపోతే మిత్రులారా, చాలా మందికి అనుమానం, కంపెనీలు పారిపోయాయి, లేచిపోయాయి, మీకు కూడా మార్కెట్లో వస్తూ ఉంటాయి.
అటువంటి వాళ్లకు బాబు అసలు నువ్వు ఒక రూపాయి కట్టబాకు, రూపాయి కూడా మీరు కట్టబాకండి, నో ప్రాబ్లం. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీకి భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేని సిస్టమ్ ఉంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి కూడా పొదుపు ఉంది, ఆదాయం ఉంది, యూజర్గా ఉండొచ్చు, అర్నర్గా మారొచ్చు. చూడండి మిత్రులారా, నెక్స్ట్ మనీ త్రోగా అతను షాపింగ్ చేస్తున్నాడు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, గ్రోసరీ ఐటమ్స్, ఇన్సూరెన్స్. నెక్స్ట్ మనీకి కంపెనీ డబ్బులు ఇవ్వట్లేదండి, నెక్స్ట్ మనీకి ఇవ్వట్లేదండి. మీరు అమెజాన్కి ఇస్తున్నారు, అమెజాన్ మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది. సేమ్ ఆ ప్రోడక్ట్ అక్కడేది ఉందో అదే ప్రోడక్ట్ అక్కడే డిస్కౌంట్, అక్కడ ఎంజాయ్ చేయండి, ఇక్కడ క్యాష్ బ్యాక్ తీసుకోండి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. సో మీరు పేమెంటే చేయకండి. మీకు పేమెంట్ చేస్తే భయం కదా, చేయబాకండి. వేరే వాళ్ళకు కూడా చేయమనియకండి. ఫినిష్. ఈచ్ 5 3 కోట్ల ప్రాజెక్ట్. మిత్రులారా, 3 కోట్లు అంటే తక్కువ ఏంటి? సో ఇది నేను పార్ట్ 1 సెషన్లో చాలా క్లియర్గా ఎడ్యుకేషన్ సెషన్లో మీకు నేర్పిస్తాను. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మీకు కూడా 1770 పైన కాన్ఫిడెన్స్ ఉంటే మీరు కూడా చెప్పండి. ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ఫ్రెండ్ అడుగుతాడు, అయ్యా బాబు ప్రైమ్ మెంబర్గా నేనయ్యాను అంతే తప్ప ఇక్కడ ఏదో చేస్తున్న వాళ్ళకంత ఫేస్ వాల్యూలు లేవని, మన ఫేస్ వాల్యూలు గొప్ప అనుకొని, మనమే చాలా గొప్ప అనుకొని, లేదు మిత్రులారా, మనకంటే ఎక్కువ ఫేస్ వాల్యూ. ఈ రోజు మిత్రులారా మీకు చెప్తే వండర్ అవుతారు. మొన్న రోజు నాకు పరిచయం అయింది ఒక CEO ఈ కంపెనీలో. ఆయనకు పర్ మంత్ 8 lakhs రూపీస్, 8 lakhs రూపీస్ పర్ మంత్ అంటే 50 lakhs రూపీస్. ఇంత ప్యాకేజ్ ఆలోచించాడు. అలాంటి వ్యక్తి నెక్స్ట్ మనీ చేస్తుండే ఈరోజు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎంత వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఇందులో పనిచేస్తూ ఉన్నారు. సో మిత్రులారా, చిన్న కాన్సెప్ట్, డబ్బులు తక్కువ అని చెప్పేసి చిన్న చూపు చూడొద్దు. ఈ 1770 రూపాయలు ఎంతో మంది వ్యక్తుల జీవితాలను మారుస్తుంది. గొప్పవాళ్ళు గొప్ప కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి అసలు మార్గాలు ఉన్నాయా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. ఈ భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత ఎంతో మంది బతుకులు బస్ స్టాండ్ అయిపోయినాయి. సో 1770 రూపాయల గురించి ఎవరైనా అనుమాన పడితే వెల్ అండ్ డన్ అని చెప్పండి. చాలా సంతోషము, మీ దగ్గరనే పెట్టుకోండి, కానీ నెక్స్ట్ మనీ చేయండి అని చెప్పేసి అతనికి సైన్ అప్ చేసి వర్క్ చేయమని చెప్పండి. 3 crores ప్రాజెక్ట్. కానీ మిత్రులారా, నేను దీనికి రెఫర్ చేస్తలేనా? ఎందుకంటే ఈచ్ 5 ద్వారా 178 కోట్లు ఉంది ఇక్కడ. ప్లస్ అడిషనల్గా రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఇవన్నీ వాడుకోవచ్చు. మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటుర్రు? సర్వీసెస్ కోసం తీసుకుంటారు. ఈరోజు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ అనేది డౌన్లోడ్ చేయండి, షాపింగ్ చేయండి, నో ప్రాబ్లం. అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంది. ఎందుకు తీసుకుంటారు ప్రైమ్ మెంబర్షిప్? ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం. నెక్స్ట్ మనీలో కూడా ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం మనం తీసుకుంటున్నాము. అయితే మిత్రులారా, ఇది కూడా యాక్చువల్గా ఫ్రీయే, పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ఎలా చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ కంపెనీలో. వేరే దగ్గర మనకు రీఛార్జ్లో గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది అక్కడ. ఇక్కడ మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు రీఛార్జ్ వాడుకోవచ్చు. మీరు రీఛార్జ్ వాడుకుంటారు కాబట్టి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, 1500 రూపాయలు కంపెనీకి ఇస్తే 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ఎవరు ఇవ్వలేదు ఈ రోజు వరకు. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్లో ఫ్రీ సర్వీసెస్ అవి అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ కానీ, రివార్డ్ పాయింట్స్ కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనము కష్టపడి పనిచేసి సిస్టమ్ ఒక టీం తయారు చేస్తే వాళ్ళకు ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే మార్గం ఉంది మిత్రులారా. ఆ తర్వాత మీరు ఫ్రీ సైన్అప్ చేశారు, వేరే వాళ్ళతోటి ఫ్రీగా సైన్అప్ చేయించారు అంటే మన శ్రమ పెట్టాం కదా. 50 రివార్డ్ పాయింట్స్ మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఎంతమందిని సైన్అప్ చేస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒక్కొక్కరి అకౌంట్లో 10,000 కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు 100 మందిని చేయించారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు నెక్స్ట్ మనీ ఎందుకు నచ్చింది అంటే మన సమయానికి, మన యొక్క శక్తిని, అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎనర్జీని, దానికి రెస్పెక్ట్ ఇచ్చింది తప్ప నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే రివార్డ్ పాయింట్స్ మనకి ఎలా రిటర్న్ వస్తున్నాయో చూద్దాం. ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత మిత్రులారా, బుకింగ్ సెక్షన్ ఉంది.
బుకింగ్ సెక్షన్లో వచ్చేసేసి మనకు రివార్డ్ పాయింట్స్ 2% అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. షాపీ మిత్రులారా, ఈరోజు మీరు చూడండి, ఈరోజు పేటిఎం 15 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా వచ్చి. దాంట్లో చైనా పార్ట్నర్గా ఉంది మిత్రులారా ఆలీబాబా. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీలో మిత్రులారా మీరు చెక్ చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేస్తే ఈ కంపెనీలో ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. అభిషేక్ కుమార్ బర్మన్ గారు 10%, మనకు 90%. 10% కోసం ఏం పని చేస్తుండో నేను జైన్ అయిన కాడ నుంచి చూస్తున్నా. సోనా గస్కే దేకనా, సోపత్ కర్కే దేకనా మిత్రులారా, దూరం నుంచి చూడకండి. ఎవరో తెలివి తక్కువలు రామాయణంలో ఆ రాముల వారి కష్టానికి కారకులు అయ్యారు. ఆ ఎవరో వాషర్మెన్ చెప్పిన మాటలు వినేసి అలా మీరు కూడా అలాంటి వ్యక్తుల మాటలు వినేసి రాముల వారి మాదిరిగా కష్టాలలోకి వెళ్ళకండి అని నేను సజెషన్ ఇస్తా ఉన్నా. మీరు ప్రాక్టికల్గా మీకు ఏది జరుగుతుందో దాన్నే నమ్మండి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ షాపీలో ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. ఇప్పుడు కావాలంటే మీరు రాండి, అయినాకైనా రాండి, ఆల్వేజ్ మోస్ట్ వెల్కమ్. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఆ తర్వాత చూసినట్లయితే మనకు బిల్లింగ్ సెక్షన్ ఉంది, అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు రిటర్న్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇది కూడా ఫ్రీ అన్నట్టే. కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు ఇక్కడ. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. అంటే ఒక ఎండ్ యూజర్ అంటే ప్రైమ్ మెంబర్ అయిపోయి ఆగిపోయిన వ్యక్తికి కూడా నష్టం లేదు ఇక్కడ. లైఫ్ టైం సర్వీస్ ఇస్తుంది కంపెనీ, బైండ్ అయి ఉంది మిత్రులారా అక్కడ. దాని తర్వాత మనం చూసినట్లయితే మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం, అర్నింగ్ స్కోప్ ఉంది. మరి అర్నింగ్ అంటే మిత్రులారా 1770 కట్టేసి మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే మిత్రులారా రాదు. ఓపెన్గా చెప్తా ఉన్నా. ఒకవేళ ఎవరైనా అలా టైంపాస్ కోసం వస్తే చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ లైఫ్లో బ్రతకడం కాదు, ఎలాగో బ్రతుకుతున్నాం, బ్రతుకులలో మార్పు రావాలనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు రాండి, మీరు ప్రైమ్ మెంబర్ కాండి. రోజుకు 2 గంటలు టైం ఇవ్వండి. ఆ 2 గంటలు రెగ్యులర్గా చేసినట్లయితే మీరు ఇక్కడ డెఫినెట్గా మీరు మల్టీ మిలియనర్ కాబోతారు. రాకుంటే మాత్రం కాలేరు. గుర్తొచ్చినప్పుడు వస్తే గుర్తొచ్చినప్పుడే డబ్బులు వస్తాయి మిత్రులారా. నేను ఓపెన్గా చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నా. ఇకపోతే కంపెనీకి 1500, 18% GST, 1770 అనేది ఒక చిన్న రిస్క్ తీసుకుంటున్నాం, అంతకు మించి వేరే ఏం లేదు. ఇప్పటి వరకు ఎన్నో తీసుకున్నాం మనం. కాబట్టి ఒక మంచి కంపెనీ వచ్చింది, కానీ పరిస్థితి ఏమైపోయిందంటే నానా పుల్లొచ్చి అనే పరిస్థితి అయ్యింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వరి కాకండి. ఈ భూమి మీద మనము ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మీరు మల్టీ మిలియనర్ కాబోతున్నారు. ఆ తర్వాత సేవింగ్స్ మిత్రులారా, ఇక్కడ ప్రతి యాప్ను యూజ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు పొదుపు అవుతా ఉంది. కంపెనీ యొక్క మోటో ఏంటంటే పొదుపే సంపాదన. 10 నుంచి 20 వేల రూపాయలు మీకు సంవత్సరానికి మిగులుతున్నాయి మీ యొక్క సర్వీసెస్ పై, అంటే మీరు యూజ్ చేసుకోవడం ద్వారా. తర్వాత మిత్రులారా రెఫరల్ ప్రోగ్రామ్, ఇక్కడే చాలా మంది తికమక పడతారు. వేరే వాళ్ళని జైన్ చేయాలా, లేకపోతే వేరే వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టాలా, లేకపోతే డబ్బులు లాక్కోవాలా, అవన్నీ లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి మీరు ఓపెన్గా చెప్పండి, నమ్మకం ఉంది ప్రైమ్ మెంబర్ కాండి, లేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్సూరెన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా ద్వారా మీరు పొదుపు చేసుకోండి, అంతే. నమ్మకం లేకపోతే కట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఈ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు జరిగిన మంచిని షేర్ చేస్తున్నాం. అబద్ధం చెప్పొద్దు ఫ్రెండ్స్. రెఫర్ అండ్ ఆర్, ఎక్కడనైనా పని చేస్తేనే పైసలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ కాదు మిత్రులారా. కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేసేవాళ్ళు, దుర్మార్గులు కూడా ఉంటారు మార్కెట్లో. కాబట్టి వాళ్ళది తప్పేం లేదు. సీతమ్మ వారినే నిందించారు, సాయిబాబానే నిందించారు,
తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నింద్ర పెట్టారు, కృష్ణుడిని వెన్న దొంగ అన్నారు, అమ్మాయిలను ఏమో చేశారన్నారు. మళ్ళీ అలాంటి కృష్ణుని మనం పూజ చేస్తామా? ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా వేరే వాళ్ళతో సరసాలాడే వ్యక్తిని కూడా సమాజం నీచంగా చూస్తుంది. మరి అటువంటి అప్పుడు ఆయన అంతమందితో చేస్తే అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, నిందించడం అనేది సర్వసాధారణం. అవన్నీ నమ్మకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏది జరుగుతుందో అదే నమ్మండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులు మనకు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా వస్తుంది. 5% మనకు అడ్మిన్ ఛార్జెస్, 3.5 మనకు టీడీఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంతమందినైనా మనము ప్రిఫర్ చేయవచ్చు. మీరు రోజు ఒక వ్యక్తికి చెప్పండి, మీరు 9 గంటలకు రామానండి, ఇంట్రెస్ట్ ఉంటే ఆయన డిసిషన్ తీసుకుంటాడు. డిసిషన్ తీసుకొని ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో, ఆయన కాకపోతే కూడా మీరు అంతే హ్యాపీగా ఉండండి. అప్పుడు మీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయనకి ఇష్టం లేదు, రాలేదు, నో ప్రాబ్లం, ఆయన లైఫ్, ఆయన జీవితం. ఆ తర్వాత మిత్రులారా 90% అనేది ఎలా డిజైన్ చేశారు. ఇక్కడికి మన డైరెక్ట్ వర్క్ అయిపోయింది. ఇండైరెక్ట్ వర్క్ హెల్ప్ అండ్ అప్. హెల్ప్ అంటే మనం నేర్చుకున్నది నేర్పియడమే హెల్ప్ తప్ప వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయడమో, వాళ్ళకి జనాలను ఇస్తానడమో అది హెల్ప్ కాదు. యాక్చువల్గా దట్ ఈస్ రాంగ్ మెథడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి హెల్ప్ చేసే భాగంలోనే నేను ప్రతిరోజు కూడా నేను అదే పని చేస్తూ ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. నేను పనేనికి వెళ్తా ఉన్నా, డబ్బులు నా వెనక వస్తూ ఉన్నాయి. మీకు కూడా సీక్రెట్ చెప్తున్నా, మీరు కూడా పనేనికి వచ్చేయండి, మీ వెనక డబ్బులు వస్తాయి. ఇంత ఓపెన్గా ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? నేను అంత ఓపెన్, నా దగ్గర ఏం సీక్రెట్ లేదు, ఓపెన్. నేను రెగ్యులర్ పని చేస్తున్నా, మీరు చేయండి, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, 74% 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, 300 తీసుకొని మిగతాని కంపెనీ తింటుంది అనుకుంటారు. ఎందుకంటే ఆయనకి ఎంత అర్థమైందో ఆయన అంతే చెప్పిండు, ఆయనది కూడా తప్పు అనేటందుకు వీలు లేదు. కాబట్టి ఆయన నాలెడ్జ్ ఆయన చెప్తుండే, ఎవరి మైండ్ ఎంత ఉందో వాళ్ళు అంతే మాట్లాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలకు ఒక సబ్జెక్ట్ చెప్పండి, వాళ్ళు దాని గురించి అంతే చెప్తారు. పెద్దవాళ్ళకి అదే సబ్జెక్టు క్వశ్చన్ వేయండి, వాళ్ళు దాని గురించి ఇంకెక్కువ చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, దాంట్లో తప్పే లేదు కదా. అటువంటి వాళ్ళ మాటలు వినడం మనకు తప్పు అవుతుంది, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 ఈచ్ 5, ఈ భూమి మీద మనం 5 మందిని పుట్టియగలిగితే 140 కోట్లలో డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, అవసరం కానీ సక్రమమైన మార్గంలో మీరు రెగ్యులర్గా పనిచేయండి. వాళ్ళు రెగ్యులర్, చాలా మంది చెప్తారు వాళ్ళు చేస్తలేరు సార్, వీళ్ళు చేస్తలేరు, అవన్నీ డోంట్ కామెంట్ అనదర్. వాళ్ళు కాదు, మీరు చేయండి మొదలు. నేను అదే చెప్తాను, మీరు చేయండి, వాళ్ళు చేస్తారు. మంకీ సీ మంకీ డూ, మంకీ సీ మంకీ డూ. సో మిత్రులారా, ఈచ్ 1 ఈచ్ 5, ఈచ్ 1 ఈచ్ 5, ఈచ్ 1 ఈచ్ 5 అంటే ఇవన్నీ ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఇక్కడ ఎలాంటి రైటు, లెఫ్ట్, టేలు, తోక, తొండం ఏమీ లేదు. 5/25 కావాలనే రూల్ కూడా లేదు. అక్కడ ఒక్క వ్యక్తి వస్తే ఒకరి మీద 30 రూపాయలు, ఫినిష్, 178 CR. ఇది చాలా మంది మైండ్ బ్లాక్ అవుతుంది. 1770 కట్టేస్తే 178 కోట్లు ఇస్తారు, ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, అండర్స్టాండ్. ఇది వర్క్ అన్నమాట. ఒక్కవేళ కనుక మీకు ఈ డబ్బులు సరిపోకపోతే మీరు 5/5 25 బదులు 6/6 36 చేయండి. ఈచ్ 1 ఈచ్ 5 బదులు ఈచ్ 1 6 చేయండి, 1000 కోట్లు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా క్లారిటీ ఉంది వ్యాపారంలో, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. సో మనకి ఎంత ఇన్కమ్ కావాలి మనం డిసైడ్ చేసుకొని మనం పనిచేయాలి. ఇకపోతే మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయిపోయిన తర్వాత ఆయన కోసం క్యాష్ బ్యాక్ తీసుకుంటుండు. ఆయన తీసుకోవడమే కాకుండా అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఫ్రెండ్స్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఇన్ ద అర్త్. ఎక్కడ రీపర్చేజ్ లేదండి ఇలాంటిది. ఎవరిని రీపర్చేజ్ చేసుకోమని చెప్పం కూడా మనం. బట్ దీనికి మంచి ఉదాహరణ మిత్రులారా, జియోఫోన్ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ని చేశారు, ఫస్ట్ యూజర్స్ని చేశారు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. సేమ్ పని చేస్తున్నాం మనము, డబ్బులు సంపాదించుకుంటూ పనిచేస్తున్నాం. అలాంటి ఒక గొప్ప అవకాశం అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇచ్చారు. చాలా మంది చెప్తా ఉంటారు, నాకు అట్లా తెలుసు ఇట్లా తెలుసు. మీరేం చేసారు మీ జీవితంలో? మీరు ఎవరికైనా ఉపయోగపడ్డారా? ఒక్కని కూడా మీరు ఉపయోగపడలేదే. వారు చేస్తుంటే విమర్శించే అర్హత ఎక్కడుంది మీకు అసలు? సో మై డియర్ ఫ్రెండ్స్, లోకం ఇది, లోకులు కాకులు మిత్రులారా ఒర్లుతూనే ఉంటారు అర్థం కాని వాళ్ళు. మనకేం చేసేది ఉంది? మన పని మనం చేస్తూ వెళ్ళిపోవాలి. వాస్తవమా కాదా మనం తెలుసుకోవాలి. ఎస్, నేను ఈరోజు నాకు జరిగింది రైట్, నాకు జరిగింది అందరికీ జరుగుతుంది రైట్, ఫినిష్.
సో మై డియర్ ఫ్రెండ్స్, చేరని వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటా, చక్కెర పుల్లగా ఉంటుంది అని నేను చెప్పా. మీరు ఒప్పుకోరు, చక్కెర పుల్లగా ఎందుకు ఉంటుంది సార్ అంటారు. ఎందుకు? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది చక్కెర అనేది పుల్లగా ఉండదు అనేది మీకు తెలుసు. అందుకని మీరు ఫస్ట్ యాజ్ ఏ యూజర్గా వాడండి. మీరు వాడిన తర్వాత రైటా కాదా చెప్పండి. ఎవడో అనామకుడు మాట్లాడిన మాటలు ఆ రాముల వారు నమ్మినట్టు కష్టాల పాలు ఎందుకు అవుతారు మీరు? సో మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 టీం తయారు చేద్దాం. దానికి టైం పట్టవచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైం, నో ప్రాబ్లం. వాళ్ళ ఇంట్లో జియో ఫోన్ ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. 200 రూపాయలు 2 మొబైల్ ఫోన్స్, 400 రీఛార్జు, 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. మిత్రులారా, అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. ఆ తర్వాత చూస్తే 25% పక్కన పెట్టి 2 lakhsను 10 మందికి పంచేదే 20,000 రూపాయలు ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. ఈరోజు అన్నం తినకపోయినా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు, ఇంట్లో సీరియల్స్ చూస్తుంటారు. రీఛార్జ్ చేయకపోతే మన పరిస్థితి అన్నం బెటర్ వాళ్ళు. మిత్రులారా, అలాంటి బిజినెస్లో మనం ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, మన బిజినెస్ ఇన్కమ్ దేనిపైన ఆధారపడ్డది? పుషింగా, పుల్లింగా? ఇంతకాలం మనం నెట్వర్క్ చేసినాం అనుకున్నాం మిత్రులారా. నేను కూడా చెప్తున్నా, నా 32 ఇయర్స్లో నెట్వర్క్ చేయలే, మనం నెట్టి చేసినాం. రియల్ నెట్వర్క్ ఇప్పుడే దొరికింది మిత్రులారా. పుషింగ్ కాదు, ఇది పుల్లింగ్ బిజినెస్, రివర్స్ వస్తుంది మన దగ్గరికే. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అంతటా క్యాష్ బ్యాక్ ఉంది. ఇన్సూరెన్స్ రంగం ఎంత గొప్ప రంగం అండి, ఎంత పెద్ద మార్కెట్ అండి, బిగ్ మార్కెట్ ఇన్సూరెన్స్. అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది. మిత్రులారా, ఇది ఒక్కసారి సెట్ చేసుకుంటే, నిన్నటి రోజు సండే మీటింగ్ మిత్రులారా, మన ఫస్ట్ ఒరిస్సా డైమండ్ మన అప్లైన్ త్రిపాఠి సార్, ఆ మీటింగ్కి వెళ్ళిన ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా టైం దొరికితే నేను మీటింగ్కి వెళ్ళిపోతా. నేను వేరే సీరియల్ అవి నాకు అలవాటు లేదు ఫ్రెండ్స్, నాకు ఓన్లీ బిజినెస్. నాకు ఎప్పుడు టైం దొరికినా ప్రతి మీటింగ్కి వెళ్తా. వెళ్ళిన ప్రతి మీటింగ్లో నాకు ఏదో ఒకటి దొరుకుతుంది ఫ్రెండ్స్, అది మళ్ళీ తెచ్చి మీకు పంచుతా. నిన్న నాకు దొరికింది ఏంది, అక్కడ ఒక అతను వర్క్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత అనుకోకుండా చనిపోయాడు అతను. వాళ్ళ భార్యకు తెలుసు ఆయన నెక్స్ట్ మనీ చేస్తుండని. ఎకనామికల్గా ఈ కరోనా టైం లోపల చాలా రకాల ఆర్థికంగా ఇబ్బందులలో ఉంది, పిల్లల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది, డబ్బులు ఎక్కడా పుట్టడం లేదు. సరే, ఎందుకైనా మంచిది, వాళ్ళ భార్య చేస్తుంది కాబట్టి ఎందుకో వాళ్ళకి ఇచ్చి అది ఓపెన్ చేశారు. 52,000 రూపీస్ మొబైల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రాక్టికల్గా జరిగిన, ఇది కథ కాదు, స్టోరీ కాదు, ఇది రియల్ ఫ్యాక్ట్ ఇన్ ద హ్యాపెండ్ ఇన్ నెక్స్ట్ మనీ. ఎంతో మంది ఊరు మిత్రులారా, ఈరోజు సెట్ వర్కర్స్ అంటాం మనం. పాపం వాళ్ళు ఏదో అపాయింట్ చేశారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తుంది. అయితే మీ సెట్ వర్కర్ అయితే మీకు డబ్బులు వస్తుండొచ్చు, రెస్పెక్ట్ రాదు మీకు. అది కూడా అల్పకాలికమైనది. కోట్లు సంపాదించే దగ్గర లక్షలు సంపాదించడం, ఇట్ ఈజ్ ఏ గ్రేట్, అదేమైనా గొప్పనా? సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కంపెనీ నా యొక్క అనుభవంలో దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ కూడా 100% వాడుకోవచ్చు, క్యాష్ బ్యాక్ను 100% వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత వచ్చే గ్రేట్ ఇన్కమ్ రాయల్టీ. మిత్రులారా, ఎంత సింపుల్, మీరు చూడండి, ఎక్కడా లేదు. సిల్వర్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్క లెవెల్ కిందికి వచ్చేస్తే 9 + 5 14 మంది అయితే సిల్వర్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్ 1% 15 రూపీస్, నైట్ 12 o'clock వస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్. ఇక సిల్వర్ అయిన తర్వాత మనం గోల్డ్ కావడానికి వీళ్ళని 5 మందిని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది. ఇది డిఫరెన్షియల్. అదేవిధంగా మనము తెచ్చిన వాళ్ళు గోల్డ్ కాకపోయినప్పటికీ మిత్రులారా చూడండి, ఇప్పటి వరకు నేను చేసిన కంపెనీలలో పైకి వెళ్ళినప్పుడు టఫ్ చేసింది కంపెనీ, ఇక్కడ ఈజీ చేస్తుంది, అచీవ్ కావాలని పెట్టింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 మందిని మీరు గోల్డ్ చేయాల్సిన అవసరం లేదు డైమండ్ కోసం. మీ 10 మంది ఉన్నారు కదా కింద, ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అయితే మీరు డైమండ్ అవుతారు మిత్రులారా. 3% అన్లిమిటెడ్ డెప్త్, వాహ్, వండర్ఫుల్ సిస్టమ్. ఆ తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు మన టీంకు సంబంధించినవి, కానీ మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎవరన్నా పని చేయనియండి, క్రౌన్ డైమండ్ మిత్రులారా, మన షార్ట్ టర్మ్ గోల్ ఇదే.
టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ మిత్రులారా. 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వస్తుంది. అంటే నెలకు 3 లక్షల రూపాయలు. ఒక్క నెల లేట్ అయితే ఒక 3 లక్షలు నష్టపోతాం మిత్రులారా. నిద్ర ఎలా పడుతుంది అసలు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్క 100 రూపాయలు పర్సులో నుంచి పోతే బాధపడతామే మనము. 3 లక్షలు ఒక్క నెల లేట్ అయితే 3 లక్షలు లేట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం మనం గడ్డి తినొద్దు, దీనికోసం అబద్ధాలు ఆడొద్దు, వర్క్ రెగ్యులర్గా చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ మన యొక్క షార్ట్ టర్మ్ గోల్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద మిత్రులారా. ఏ కంపెనీలో లేదు క్రౌన్ డైమండ్ అని పేర్లు పెట్టుకురు వాళ్ళు, కానీ ఇలాంటి రాయల్టీ క్రౌన్ డైమండ్ ఎక్కడ లేదు మిత్రులారా. ఇక మీరు ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మెంబర్స్కు హెల్ప్ చేసినట్లయితే కంప్లీట్ 5 మిత్రులారా. లీడర్షిప్ రాయల్టీ చూడండి మిత్రులారా. అతనికి వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్కమ్, 6th ఇన్కమ్ మిత్రులారా. ఒక్కవేళ గనక మీకు స్టాండర్డ్ ఆఫర్ ఉంది మనకు, మీరు వచ్చిన నాటి నుంచి 30 రోజులలో 5/25 చేస్తే లీడర్షిప్ రాయల్టీ కాదు, దుబాయ్కి పోయి ఎంజాయ్ చేసి రావచ్చు. కమాన్, డూ ఫాస్ట్ మిత్రులారా. ఈ 5 మంది కోసం ఇప్పుడు మనకు 11వ తారీఖు వరకు సిల్వర్ కాయిన్ ఉంది ఫ్రెండ్స్. మీరు తలుసుకుంటే ఒక్క రోజులో 5 మంది చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కూడా మన మధ్యలో నాగేశ్వరరావు గారు, చీపురుపల్లి వాస్తవ్యులు, ఆయన డైరెక్ట్ వర్క్ కంప్లీట్ చేసేసారు, ఇప్పుడు మాట్లాడతారు. అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత మనం 5 మందిని కనుక గోవా పంపిస్తే మనము దుబాయ్ పోవచ్చు మిత్రులారా. వాట్ ఏ వండర్ఫుల్. ప్రపంచ యాత్రలు చేయొచ్చు కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత ఒక్కవేళ కొంతమందికి లేట్ అయితే ఎట్లా సార్? నో టైం లిమిట్ మిత్రులారా. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. 3.5 సంవత్సరాల నుంచి సిస్టమ్ను మార్చలేదు మిత్రులారా. నెట్వర్క్ మాఫియాని పక్కన పెట్టేసింది. నెట్వర్క్ మాఫియా తిరుగుతుంటది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978. ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీ మనీ రాకూడదు. సో మిత్రులారా, పనిచేయని వ్యక్తి ఎండ్ యూజర్, అతనికి 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ట్రాన్సాక్షన్లో క్యాష్గా కన్వర్ట్ అవుతా ఉంది. ప్రమోషనల్ గోవా, దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉంది. స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి మిత్రులారా. సీనియర్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ నేను ఇస్తా ఉన్నా తెలుగులో. చూడండి, మీరు ఇవ్వచ్చు లేదా మీరు అటెండ్ చేయొచ్చు మిత్రులారా. అటెండ్ చేయండి. మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? రాత్రి 9 గంటలకు ప్రతిరోజు చెప్పండి, మీరు రాండి. ఆ తర్వాత వెంకట్ గారు చెప్పిన డైరెక్షన్ ఉంది చూడండి స్టార్టింగ్లో, అది మీరు కంపల్సరీగా మీరు వినండి, అది ఆచరించండి. ఆయన ఎంతో అనుభవంతో చెప్తా ఉన్నారు. సో మిత్రులారా, నేను బాగుపడతా ఉన్నా, నేను చేసిందే చెప్తున్నా, చెప్పిందే చేస్తున్నా. మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు ఫ్రెండ్స్, మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీతోటి షేర్ చేస్తా ఉన్నా. మీకు ఇప్పుడు లైవ్లో కూడా చూపిస్తా. నేను బాగుపడుతున్నా మిత్రులారా. నేను మధ్యతరగతి వ్యక్తినే, నా తండ్రి తాత ముత్తాతలు, కానీ నా మిగతా జీవితం కానివ్వండి, నా పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ఇక వాళ్ళు మధ్యతరగతిలో ఉండడానికి వీలు లేదు. మీ పిల్లలకు అలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఈరోజే కంకణం కట్టుకోండి మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అప్లికేషన్ పైన మార్నింగ్ సెషన్లో మీకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నా. కాబట్టి మనం మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. మన సోదరులు, మన తోటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడడానికి మనం పని చేద్దాం. లోక కళ్యాణం కోసం పని చేద్దాం. ఇనిషియల్ అయితే మన కోసం చేయాల్సిందే, మనతో పాటు నలుగురిని బాగుపరిచే విధానం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి నష్టం లేదు. ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ కూడా ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి. 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతుంది. పండక్కి బట్టలకో, పిల్లల ఫీజులకో మిత్రులారా ఈ డబ్బులు సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత సైనప్ చేయని వాళ్ళు చేసుకోండి. సైనప్ చేసుకున్నట్లయితే మీరు ఈరోజే థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా షాపింగ్ చేయండి. రైటా రాంగా చూడండి. సైనప్లో మీరు గమనించాల్సింది మిత్రులారా, ఫస్ట్ స్టెప్లో మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఇవ్వండి.
6వ స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ లీగల్, మనం కూడా లీగలా కాదా చూడాలి. సో మిత్రులారా, ఈ రోజులలో కంపల్సరీగా ఒక సిమ్ కార్డు తీసుకున్నా కూడా ప్రూఫ్ అడుగుతా ఉన్నారు. సో మనకు కంపల్సరీ పాన్ కార్డు ఉండాలి మిత్రులారా. ఇకపోతే యాప్లోనే మనము మన బ్లడ్ రిలేషన్ ఎడిట్ ప్రొఫైల్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత డబ్బులు మనం ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన యొక్క వాలెట్లో యాడ్ మనీ ఉంటుంది, వాలెట్ నొక్కండి, యాడ్ మనీ వస్తుంది, యాడ్ మనీ నొక్కండి, మీకు అక్కడ 1770 కనిపిస్తుంది. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీరు ఆ గేట్వే నొక్కన వెంటనే మీ గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఎక్కడ నుంచి మీకు డబ్బులు కావాలి ఉన్నాయి అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం అప్లికేషన్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ఉన్న ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నొక్కిన వెంటనే మీకు అక్కడ అప్గ్రేడ్ నౌ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే థంబ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ప్రమోషన్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు మనకు సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియరే సుభాష్ సార్. మిత్రులారా, రేపటి నుంచి ఈ రోజు 30th, ఈ రోజు నుంచి నెక్స్ట్ టైకూన్స్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎవరైనా మన టీంలో వెళ్ళినట్లయితే మీ జూనియర్ సీనియర్స్ నాకు రిపోర్ట్ పంపియండి. ఆ తర్వాత అతని యొక్క జూనియరే అంకిత్ సార్ నాకు ఈ డిజిటల్ నేర్పించింది, ఈరోజు మీతోటి మాట్లాడడానికి మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ యొక్క సృష్టికర్త. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ విలువైన సమయం ఇచ్చి వచ్చినందుకు మీ అందరికి కూడా వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఒక్కసారి నేను జస్ట్ ఫర్ 1 minute నేను ఇప్పటి వరకు చెప్పినటువంటిది నా ప్రాక్టికల్గా అనుభవించిందే మీకు చెప్పాను, నేను అదే చెప్తానని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి యాప్లో నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తా ఉన్నా, ఏం చెప్తున్నానో అదే చేస్తా ఉన్నా మిత్రులారా. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 మిత్రులారా. ఇంత బ్యూటిఫుల్ యాప్ ఇది, చూడండి ఎంత క్లారిటీ ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఉంది సెకండ్స్తో సహా. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యానని చెప్పాను, మరి అయినా కాలేదా ఇది కూడా మీకు తెలియాలి. అబద్ధాల ప్రపంచంలో బతుకుతున్నాం, కలికాలం ఎండింగ్ టైంలో నడుస్తూ ఉంది, సత్యయుగం రాబోతా ఉంది మిత్రులారా. చూడండి, సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వస్తాయని చెప్పాను. 3 అక్టోబర్ 2019. ఇంకో విషయం చెప్పా ఫ్రెండ్స్, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, ఆ రోజు నుంచి నేను సైన్అప్ చేస్తూనే ఉన్నా నెక్స్ట్ డే. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ ప్రతి సైన్అప్ పైన కూడా మీకు చెప్పాను, మన సమయాన్ని మన శ్రమను గుర్తిస్తున్న కంపెనీ. రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి మిత్రులారా. ఆ తర్వాత ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు, రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. నాకు కంపెనీ చెప్పింది, నాకు వచ్చినాయా రాలేదా చెక్ చేసుకున్నా, ఇది సత్యమైతే అది కూడా సత్యమే అని నమ్మిన ఫ్రెండ్స్. నేను గుడ్డిగా ఎవరిని నమ్మలే, ఎందుకంటే గతంలో గుడ్డిగా నమ్మి దెబ్బలు తిన్నా, నేను చాలా దెబ్బలు తిన్నా నా జీవితంలో. ఇక నేను దెబ్బలు తినదలుచుకోలేదు, కాబట్టి నేను టెస్ట్ చేసుకున్నా రైట్ ఆర్ రాంగ్. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను గమనించింది మరి ఏం ఇన్కమ్ అయింది చూడండి మిత్రులారా. 3వ తారీఖు అక్టోబర్ నుంచి చూసినట్లయితే ఈ రోజు వరకు నా ఇన్కమ్, ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ ఉంటుంది మిత్రులారా, ఎన్ని పాన్ కార్డ్స్ ఉంటే అన్ని చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజు చూడండి మిత్రులారా, 4,48,346 రూపాయలు. చూడండి మిత్రులారా, 4.5 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకున్న, ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడికి తిరగకుండా. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు వస్తాయి సార్, ఇది సిస్టమ్ అని చెప్పాను. ఏది? లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఇది కొద్దిగా మనం ఒక 5 ఏళ్ళు కష్టపడ్డట్లయితే బ్రహ్మాండమైనటువంటి టీం తయారవుతుంది. మనకు ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఫ్లైట్ ప్రయాణం చేస్తారు కొంతమంది ఎక్కడనో పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో రకాల యాప్స్ మీకు నేను ఎడ్యుకేషన్లో మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకు ఇన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. చూడండి మిత్రులారా, నేను మీ ఎంబడే ఉన్నాను. ఇప్పుడు 9:48:24 రీఛార్జ్ చేసుకున్నారు,
9 గంటల 46 నిమిషాల 22 సెకండ్లు, 9 గంటల 44 నిమిషాల 50 సెకండ్లు, 9 గంటల 36 నిమిషాల 56 సెకండ్లు, 9 గంటల 33 40, 9 గంటల 33 నిమిషాల 19, 9 గంటల 29 13 సెకండ్లు, 9 గంటల 11 16 సెకండ్లు, 9 గంటల 10 నిమిషాల 8 సెకండ్లు, 9 గంటల ఇంకా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ ఎంబడే ఉన్న నేను, మీ కళ్ళతోటి చూస్తున్నారు. కళ్ళతోటి చూసింది నమ్ముతారా? చేయని వ్యక్తి నమ్ముతారా? మీ చేతిలోనే ఉంది డిసిషన్, నో ప్రాబ్లం. ఎందుకంటే మీ డ్రీమ్ కిల్లర్స్ కొంతమంది బయట దొరుకుతారు. మీరు బాగుపడితే మీరు ఎలా చెడిపోవాలని చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పా నేను వచ్చిన తర్వాత ఈ రోజు నా టీము 52,000 అని చెప్పిన మిత్రులారా, 52,123 మంది. అందులో నుంచి ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు 9,219 మంది, 42,000 మంది ఇంకా కావాలి, వాళ్ళు కూడా అవుతారు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నేను 35 మందిని తీసుకొచ్చా. అందులో నుంచి 13 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 22 మంది కాలే, వాళ్ళు కూడా అవుతారు మిత్రులారా, నో ప్రాబ్లం. అంటే మన ఫ్రంట్ లైన్ 5. ఇదే మనం చేసే వరకు ఇంతే మిత్రులారా. వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. ఇక్కడ హెల్ప్ చేసినట్లయితే 5, 25, 125 మనం చూసినాం కదా ఫ్రెండ్స్. 178 అంటే చాలా మంది, ఇది తెలియని వ్యక్తికి ఏం తెలుసు? తెలియని ఆయనకు ఏం తెలుస్తుంది? చేసిన ఆయనకు తెలుస్తుంది. చూడు మిత్రులారా, 625 పని చేయాలి, నేను చేస్తున్నా. సో ఇక్కడ 58 మంది వచ్చిండ్రు అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 125 అంటే ఇక్కడ 139, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మిత్రులారా, ఇది కూడా కంప్లీట్ అయింది. నేను 5 సంవత్సరాలు అనుకున్నా, అంటే 10 లెవెల్స్. 10 లెవెల్స్లో 5 సంవత్సరాలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు మిత్రులారా. 6×18 నెలలు, సంవత్సరంన్నర, అంటే ఇంకా 6 నెలలు అడ్వాన్స్గా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అడ్వాన్స్గా? నేను ఒక్కడిని పని చేస్తే నేను నా టీంలో వాళ్ళందరూ చేస్తున్నారు, అదంతా కౌంటింగ్ అవుతుంది అనమాట, టైం కాంపౌండింగ్. ఇక 625లో 274 కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 988 మంది రెడీగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానో అదే చేస్తున్నా. సత్యమేవ జయతే మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను. నా యొక్క లక్ష్య సాధన ఏదైతే ఉందో మీ అందరికీ తేవాలి, మీరు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో. అయితే ఈ రోజు సెషన్లో వచ్చినటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి దాంట్లో ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. ప్రజెంటేషన్లో ఎనీ క్లారిఫికేషన్స్ హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో మోర్ అని ఉంటుంది, అక్కడ రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేసి ఏదైనా ఉన్నట్లయితే తీసుకోవచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే శ్రద్ధగా ఎవరైతే వింటారో అసలు అడగడానికి అవకాశం ఉండదు. బట్ ఏదైనా అక్కడ మిస్సింగ్ జరిగితే చెప్పలేం, నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ విత్ యూ, ఎనీవన్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన మధ్యలో మీకు ముందే చెప్పాను నేను, చీపురుపల్లి వాస్తవ్యులు నాగేశ్వరరావు గారు ఈరోజు మనకు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. అంటే ఆయన 10 మెట్లు ఏదైతే ఉందో మొదటి మెట్టును ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. కాబట్టి అతనికి నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు హార్దిక శుభాభివందనాలు. సార్ మీరు ఇందులో ఈరోజు హీరో ఆఫ్ ద డే, అంటే హీరో ఈరోజు మీరు. రాబోయే రోజులలో మీరు 5 మందిని చేసినట్లయితే బిగ్ హీరో ఆఫ్ ద డే. మీరు ఆల్రెడీ దేశ సేవలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ మీరు ఆర్థికంగా కూడా మీరు వాళ్ళ కోసము చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి మీరు అతి త్వరలో లీడర్షిప్ రాయల్టీ, ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి మీరు 2 రకాల సేవలు చేస్తూ ఉన్నారు. అక్కడ దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు శత్రువులతోటి. ఈరోజు ఇక్కడ మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి కూడా మీరు ఇందులో డిసిషన్ తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ సార్. మీటింగ్లో మీరు అవైలబుల్ ఉంటే, మీరు డ్యూటీ రీత్యా బిజీ అని మాకు తెలుసు, ఒకవేళ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఈరోజు సెషన్లో ఎనీ క్లారిటీ? రైట్, నాగేశ్వరరావు సార్, వెరీ గుడ్ సార్, వెల్కమ్ సార్. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, నాగేశ్వరరావు సార్ మాట్లాడండి. నాగేశ్వరరావు సార్, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. తర్వాత కోటి గారు వెళ్ళిపోయారు. నాగేశ్వరరావు గారు, అప్పలరాజు గారు అండర్లో లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రీన్ టచ్ చేయండి. మైక్ ఓపెన్ అయింది, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. జైన్ సార్, మనీ మార్నింగ్ సార్. మనీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు కూడా హ్యాపీగా ఉంది. అయితే అప్పలరాజు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్. అయితే నేను వ్యవసాయం ఇంటికాడ ఉంటూ వ్యవసాయంలో పనిలో పడిపోయినా సరే
ఆ! ఆయన నాకు కోఆపరేషన్ చేసి ముందు మీటింగ్ వినమన్నారు. ఓకే. నేను కూడా ముందు యాప్ కోసం తెలుసుకున్నాను పూర్తిగా. వెరీ గుడ్. ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా డైలాగులు చెప్పినోళ్ళు అందరూ పొలిటీషియన్స్, కొద్దిగా పోలీసు డిపార్ట్‌మెంట్, ఈ డిపార్ట్‌మెంట్ సంబంధించినోళ్ళు కాబట్టి ముందు వాళ్ళే డైలాగులు ఎదుర్కొనే దమ్ము ముందు నేను తయారు చేసుకున్న యాప్ ఏంటన్నది తెలుసుకున్నాను. వెరీ గుడ్. ఆ తర్వాత 15 మందికి నేను ఎంచుకున్నాను. అందులో 13కి సైన్ అప్ చేశాను. వెరీ గుడ్. పై ఆ 15 మందికి మీటింగ్ ఇన్వైట్ చేసి ఓకే. మీకు నచ్చితే నన్ను పిలండి. నేనే వాళ్ళకి ప్రైమ్ మెంబర్ చేస్తున్నాను. ఓకే. అలాగా పిలిచారు సార్. అలాగే చేశాను. వెరీ గుడ్. అయితే కొన్ని ఇందులో లేనివి వాళ్ళైతే చూపించారు. నేను చూపించేవాడిని. ఓకే. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఒకటే పట్టుకున్నాను సార్. ఆ! పాన్ కార్డు ఇచ్చే దమ్ము ఎవరికుంది? మీ యెస్. సేవకుంది. యెస్. ఆథరైజ్ ఆథరైజ్ ఇది నెట్ సెంటరోడికుంది. కానీ మన యాప్‌కి ఈ దమ్ముంది యెస్. అని నేను చూపించేవాడిని సార్. ఓకే. అయితే అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఓకే. అయితే నేను ఒకటే అనేవాడిని. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. నెక్స్ట్ ఆహా! మనీ యాప్ ఎక్కడుంటే అక్కడ కోటీశ్వరులవుతారు. వెరీ గుడ్. వావ్! అదే సార్. అయితే ఈ మిగతా వాళ్ళు గూడా వాళ్ళు చేసేస్తన్నారు. నేను సాధ్యమైనంత వరకు చేసేస్తున్నాం. కానీ అప్పలరాజు గారు నాకు నేను నిద్రపోయినా సరే పడుకునే లేపేవారాయన. మీటింగ్ వినమని. కానీ ఆ విధంగా సక్సెస్ అయ్యాను సార్. అవుతాం కూడా. వెరీ గుడ్. అయితే అన్నిట్లికంటే మీ మీటింగు చాలా ఉన్నతమైంది. మీకు థాంక్ గూడా హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ సార్. జై హింద్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రెజెంటేషన్ సెషన్‌కొచ్చి సక్సెస్ చేసిన మీకు, అదే విధంగా ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి చీపురుపల్లి వాస్తవ్యులు నాగేశ్వరరావు గారికి హార్దిక శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదే విధంగా హోస్ట్‌గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ, అదే విధంగా మీ అందరికి కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మిత్రులారా. మళ్ళీ రేపు ఉదయం 7:00 లైవ్ మనం ఎడ్యుకేషన్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. శుభరాత్రి. గుడ్ నైట్.